కెమెరా యాక్షన్. కట్ కట్ కట్. ఏమైంది రాధా? అబ్బా ఏంటి ఎండలు ఇట్లున్నాయి? మీ ఊర్లో చల్లగా తాగడానికి తినడానికి మంచిగా ఏం లేవా? ఇప్పుడు నువ్వు చల్లగా తినడానికి తాగడానికి నీకేమైనా కావాలంతేనా? అంతే. మా ఊర్లోనే ది బెస్ట్ అయిన ప్లేస్కి నేను తీసుకెళ్తాను, పద. ఇది ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వేడి వేడి ఎండల్లో రాధాకి స్వీట్ అండ్ కూల్ గా ఏదైనా ఇప్పిద్దామని వెతకంగా ఒక మంచి ఐస్ క్రీమ్ హబ్ అయితే కనిపించేసింది. సో ఈ ఐస్ క్రీమ్ హబ్ అయితే మన కనిగిరిలో ఎంతో ఫేమస్ అయినటువంటి ఆకృతి షాపింగ్ మాల్ పక్కనే ఉంది. రాధా మళ్ళీ కావాలి అనే విధంగా ఏం ఆర్డర్ ఇవ్వాలి అని మెన్యూ కార్డులో చూస్తే 1 కాదు 2 కాదు, ఊహించనన్ని ఐటమ్స్ ఉన్నాయండి. వీటిని చూసి ఏం ఆర్డర్ ఇవ్వాలో అర్థం కాక ఈ షాప్ లోనే ఒక మంచి స్పెషల్ జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ ని ఆర్డర్ ఇచ్చేసాము. ఆఫర్ వచ్చేలోపు మెనూలో ఏమున్నాయా ఇన్ని ఐటమ్స్ అని చెప్పి చూస్తే ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్, ఫలూదాస్, మొజిటో జ్యూస్ అయితే ఆహా అనాల్సిందే. మేమిచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది. నాకు ఇచ్చిన ఐస్ క్రీమ్ లో అయితే ఫ్రూట్స్ తినడానికి సరిపోయింది. ఇక రాధా అయితే మొజిటో జ్యూస్ తాగి వావ్ అంటే వావ్ అనేసింది. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి హెల్దీ ఐస్ క్రీమ్ తిన్నాననే ఫీల్ వచ్చింది. హెల్దీ ఐస్ క్రీమ్స్ అండ్ డ్రింక్స్ అంటే ఎలా అనుకుంటున్నారా? ఇక్కడ వీళ్ళు చేసే ఐస్ క్రీమ్స్ అండ్ డ్రింక్స్ లో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, జామ్స్ ఇంతేనా, ఇంకెన్నో ఆరోగ్యానికి అవసరమయ్యే పదార్థాలన్నిటితో కలిపి చేస్తున్నారు. ఇంత మంచి హెల్దీ ఐస్ క్రీమ్ ని నా ఫ్యామిలీకి కూడా రుచి చూపించాలని మా ఇంట్లో జరగబోయే ఒక శుభకార్యానికి కూడా ఆర్డర్ ఇచ్చేశాము. మాకే కాదండోయ్, మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వివాహాది శుభకార్యాలకి ఆర్డర్లపై సప్లై చేస్తారు. మీరు కూడా ఆర్డర్ చెయ్యాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ఈ హాట్ సమ్మర్ లో ఐస్ క్రీమ్ కోసం మారం చేసే పిల్లలకి, పిల్లల ఆరోగ్యం పాడైపోతుందేమో అని భయపడే పేరెంట్స్ కి వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ ఆప్షన్ మన కనిగిరిలోని ఆకృతి షాపింగ్ మాల్ పక్కన ఉండే ఐస్ క్రీమ్ హబ్. మ్యాటర్ ల్యాగ్ డిస్టెన్స్ లాంగ్ అనుకోకుండా మన ఆకృతి షాపింగ్ మాల్ పక్కన ఉండే ఐస్ క్రీమ్ హబ్ కి వచ్చి హాట్ సమ్మర్ ని కూల్ గా గడిపేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే విధంగా చివరిగా ఆకృతి షాపింగ్ మాల్లో కూడా మేము షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం.